హాయ్ వియర్స్, దిస్ ఈజ్ జి రంగస్వామి, మ్యాథమెటిక్స్ లెక్చరర్. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనం ఆల్రెడీ హోమోజీనియస్ అండ్ సెకండ్ మెథడ్ అయినటువంటి y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై డివై ఈక్వల్స్ టు 0. సో ఈ రెండు మెథడ్స్ మనం చూసాం. అయితే దీని తర్వాత వచ్చే మెథడ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేటివి ఎలా ఉంటాయంటే ఈ ఫామ్లో ఉంటాయి. mdx ప్లస్ n dy ఈక్వల్స్ టు 0. సో dxకి ముందు ఉన్నదంతా m, dyకి ముందు ఉన్నదంతా n అనుకుంటాం. సో అలాగ మనం ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అది ఏ మెథడ్ కిందకు వస్తుందనేది ఫస్ట్ మనం చెక్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం తీసుకుందాం. సో ఈ ప్రాబ్లం ఏ మెథడ్ కిందకు వస్తుంది అంటే, సో ఈ మెథడ్స్ ఏంటో మనకు తెలియదు అనుకుంటే కాసేపు 2x² ప్లస్ y² ఇంటూ dx ప్లస్ xy dy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ మనకున్న మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ హోమోజీనియస్ కాబట్టి ఆ మెథడ్ కిందకు వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో హోమోజీనియస్ అంటే ఏంటి? మనకు ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి ఎంకి అండ్ ఎన్కి. సో దీనికి ఆర్డర్ ఎంత? 2, దీనికి ఆర్డర్ 2. సో రెండు వేరియబుల్స్ మధ్యలో అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఉంటే మనం వీటి యొక్క పవర్స్ని యాడ్ చేయం. సో అది మనకు తెలిసిన విషయం. కానీ వాటి మధ్య మల్టిప్లికేషన్ లేదా డివిజన్ ఉంటే సో వాటి పవర్ని యాడ్ చేయడము లేదా సబ్ట్రాక్ట్ చేయడము చేస్తాం. మల్టిప్లికేషన్ ఉంటే పవర్స్ని యాడ్ చేస్తాం. 1 + 1 2. సో ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2. సో ఈక్వేషన్ మొత్తం కూడా పవర్స్ 2 ఉంది కాబట్టి, సో దీని యొక్క ఆర్డర్స్ 2 ఉంది కాబట్టి ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. సో ఇది ఫస్ట్ మెథడ్ కిందకి వస్తుంది. సో ఇలా కాకుండా సెకండ్ మెథడ్ x² y² ప్లస్ xy ప్లస్ 1 ఇంటూ dx ప్లస్ x² y² మైనస్ xy ప్లస్ 1 ఇంటూ dy ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఆన్ ది సేమ్ టైం y ఇంటూ x ఇంటూ, సో y ఇంటూ ఎఫ్ ఆఫ్ xy, y ఇంటూ ఎఫ్ ఆఫ్ xy. సో లోపల ఉన్న ఫంక్షన్ ఎలా ఉంది? xy. సో రెండు మల్టిప్లికేషన్లో ఉంది. అండ్ ప్లస్ x ఇంటూ జీ ఆఫ్ xy, x ఇంటూ జీ ఆఫ్ xy, x ఇంటూ y, x ఇంటూ y. సో ఈక్వేషన్ ఇలా ఉంటే మనం సెకండ్ మెథడ్కి వెళ్ళి సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ ఇలా ఉంటే ఫస్ట్ మెథడ్కి వెళ్ళి సాల్వ్ చేయాలి. సో ఇది ప్రీవియస్గా మనం నేర్చుకున్న మెథడ్స్. అయితే దీని తర్వాత మెథడ్ 3 అండ్ మెథడ్ 4 ఎలా ఉంటాయో చూద్దాం. సో మెథడ్ 3 అండ్ మెథడ్ 4 ఎప్పుడు సాల్వ్ చేయాలంటే, ఇందాక మనం చెప్పిన ఈ రెండు మెథడ్స్ హోమోజీనియస్ అండ్ ఈ మెథడ్, ఈ రెండు మెథడ్స్ అది అవ్వకపోతే సో నెక్స్ట్ మెథడ్కి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ మెథడ్ ఏంటి? 3, 4 రెండు కూడా ఒకే మెథడ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అయితే ఎప్పుడు దేన్ని వాడాలి అనేదాన్ని చూద్దాం ఒకసారి. సో మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 అన్నింటికి కూడా వర్కింగ్ రూల్లో ఫస్ట్ పాయింట్ సేమ్. సో జనరల్ ఈక్వేషన్ ఈజ్ mdx ప్లస్ ndy ఈక్వల్స్ 0. వాళ్ళకి ఇచ్చే ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటుంది. సో ఈ ఫామ్లో ఉంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని కూడా చెప్పాం. అది ఇక్కడ కూడా సేమ్ వర్తిస్తుంది. అబ్జర్వ్ ∂m/∂y ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ∂n/∂x. సో ఈ నాట్ ఈక్వల్ అంటే ఎన్ని డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత అవి రెండు ఈక్వల్గా రాకపోతే దట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడికి ఫస్ట్ పాయింట్. మెథడ్ 3కి మెథడ్ 4కి సేమ్, అండ్ మెథడ్ 1, మెథడ్ 2 కూడా ఇదే పాయింట్. సో సెకండ్ పాయింట్ నుంచి ప్రతి ఒక్క మెథడ్కి డిఫరెంట్గా ఉంటుంది.
సో మెథడ్ 3 మెథడ్ 4 ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఫైండ్ 1/n ∂m/∂y మైనస్ ∂n/∂x. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూద్దాం. ఫైండ్ 1/m ∂n/∂x మైనస్ ∂m/∂y. సో ఇక్కడ డినామినేటర్లో n ఉంది, ఇక్కడ m ఉంది. ఇక్కడ n ఉన్నప్పుడు ఫస్ట్ mతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ m ఉంటే ఫస్ట్ nతో స్టార్ట్ అవుతుంది. సో అయితే ఈ రెండు మెథడ్లో అంటే ఈ రెండులో ఎప్పుడు దేని వాడాలి అనేది మనకి ఎలా తెలుస్తుందంటే క్వశ్చన్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో క్వశ్చన్ దీన్ని ఎందుకు కనుక్కోవాలి మరి వాల్యూ అంటే ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనం ఒకటి అబ్జర్వ్ చేస్తాం. సో ఇలా చేసినప్పుడు ఈ వాల్యూ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లలో ఫంక్షన్ వస్తుంది లేదా కాన్స్టెంట్ వస్తుంది. ఎక్స్లలో ఫంక్షన్ వచ్చినప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఇలా తీసుకుంటాం, ఈ పవర్ ఇంటిగ్రేషన్ f(x) dx. అదే కాన్స్టెంట్ వస్తే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఈ పవర్ ఇంటిగ్రేషన్ k dx. సో k ఈజ్ కాన్స్టెంట్. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. అయితే ఇక్కడ mని వాడినప్పుడు కింద మనకి ఫంక్షన్ అనేది వైలలో వస్తుంది లేదా కాన్స్టెంట్ వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మనం ఎలా తీసుకుంటాం, ఈ పవర్ ఇంటిగ్రేషన్ f(y) dy. లేదా కాన్స్టెంట్ k వస్తే ఈ పవర్ ఇంటిగ్రేషన్ k dy. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అయితే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మనం ఎందుకు కనుక్కోవాలంటే మనకిచ్చిన క్వశ్చన్ నాట్ ఎగ్జాక్ట్ అయ్యింది కాబట్టి ఇది ఎగ్జాక్ట్ అవ్వాలంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. సో పాయింట్ నెంబర్ 4, పాయింట్ నెంబర్ 5 అన్నిటికీ కామన్. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 ఏదైనా సరే వాటిలో నెంబర్ 4, నెంబర్ 5 అనేటివి సేమ్ ఉంటాయి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన వెంటనే మల్టిప్లై చేయాలి ఇచ్చిన ఈక్వేషన్ని. సో మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే ఈక్వేషన్ని దీంతో కంపేర్ చేసుకొని సాల్వ్ చేస్తే మనకి జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ మల్టిప్లై చేసి m1dx ప్లస్ n1dy = 0తో కంపేర్ చేసుకొని ఈక్వేషన్ 2ని సాల్వ్ చేస్తే మనకి జనరల్ సొల్యూషన్ వస్తుంది. అయితే ఎప్పుడు ఏ మెథడ్ వాడాలి ఈ రెండిట్లో అంటే అది ఇచ్చిన క్వశ్చన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, సాల్వ్ x² + y² + 2x dx + 2y dy = 0. సో అయితే మనం క్వశ్చన్ ఇచ్చిన వెంటనే థర్డ్ మెథడ్, ఫోర్త్ మెథడ్ అని వెళ్ళకూడదు. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏ మెథడ్లోకి వస్తుందో చూడాలి. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడగానే m dx ప్లస్ n dy = 0 ఈ ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని ఆ మెథడ్స్లో సాల్వ్ చేయాలని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్ మెథడ్ నెంబర్ 1 అప్లికేబుల్ అవుతుందేమో చూడాలి. మెథడ్ నెంబర్ 1 ఏంటి, హోమోజీనియస్. సో మెథడ్ నెంబర్ 1 వచ్చేసి హోమోజీనియస్ కాబట్టి హోమోజీనియస్ అవుతుందేమో చూద్దాం. సో ఇక్కడ x² ప్లస్ y² ప్లస్ 2x, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ నాట్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూద్దాం. సెకండ్ మెథడ్ ఏంటి, y ఇంటూ f(xy). సో xyలు ఇలా కమ్యూట్ అయి ఉండాలి. సో xyలు అలా కమ్యూట్ అయి ఉంటే అది మెథడ్ నెంబర్ 2. కానీ ఇక్కడ xyలు సింగిల్గా ఉన్నాయి కాబట్టి మెథడ్ నెంబర్ 2కి ఈ క్వశ్చన్ అప్లికేబుల్ అవ్వదు. సో ఇప్పుడు మెథడ్ నెంబర్ 3 కానీ మెథడ్ నెంబర్ 4 కానీ చేయాలి. అయితే రెండిట్లో కూడా ఏది వాడాలి అంటే ఇచ్చిన ఈక్వేషన్ని బాగా అబ్జర్వ్ చేద్దాం. బాగా అబ్జర్వ్ చేస్తే ఇది m, ఇది n. m dx ప్లస్ n dy = 0. సో రెండిట్లో కూడా m nలలో ఏది చిన్నగా ఉంది, సో ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది, అవునా. సో ఇలా ఉన్నప్పుడు ఈ చిన్నగా ఉన్నది మనం కింద తీసుకుంటే n అనేది డినామినేటర్లో తీసుకుంటే సో మనకి క్యాల్కులేషన్ అనేది తక్కువ అవుతుంది. సో ఈ వాల్యూ తీసుకుంటే క్యాల్కులేషన్ పెద్దగా అవుతుంది. సో ఈ వాల్యూ తీసుకుంటే మనం ఇక్కడ m వాల్యూ
క్యాల్కులేషన్ కొంచెం హెవీ అవుతుంది. అది ఈ వాల్యూ తీసుకుంటే క్యాల్కులేషన్ చేయడానికి కొంచెం తగ్గుతుంది మనకి. కాబట్టి ఏది చిన్నగా ఉంటే రెండిట్లో దాన్ని వాడాలి, అప్పుడు ఆ మెథడ్ అప్లికేబుల్ అవుతుంది. సో ఎన్ అని ఉంది కాబట్టి ఎన్ అంటే దేని కిందకి వస్తుంది, 1/n ఈ మెథడ్ కిందకి వస్తుంది. మెథడ్ నెంబర్ 3 కిందకి అప్లికేబుల్ అవుతుంది. సో ఇది వాడాలి. సో ఫస్ట్ మనం సాల్వ్ చేస్తే ఇచ్చిన ఈక్వేషన్ తీసుకొని కంపేర్ చేస్తాం. సో కంపేరింగ్ విత్ m dx ప్లస్ n dy goes to 0. సో కంపేర్ చేస్తే m ఏంటో రాస్తాం, n ఏంటో రాస్తాం. సో m నేమో x దృష్ట్యా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి 2y వచ్చింది. అదే n ని x దృష్ట్యా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే 0 వచ్చింది. సో రెండు కూడా నాట్ ఈక్వల్ వచ్చాయి కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనం థర్డ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో థర్డ్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం, డినామినేటర్స్లో n వాడతాం. సో డినామినేటర్లో n వాడడం వల్ల మనకి ఏమవుతుంది, సో n వాడితే క్యాల్కులేషన్ తక్కువైపోతుంది కాబట్టి దాన్ని వాడుతున్నాం. సో 1/n ∂m/∂y మైనస్ ∂n/∂x. సో ఇక్కడ n ఉంటే ఇక్కడ mతో స్టార్ట్ అవుతుంది. సో ఈ వాల్యూని తీసుకుంటే 1/n అంటే 2y ఇంటూ ∂m/∂y. సో ∂m/∂y అంటే 2y మైనస్ ∂n/∂x అంటే 0. సో ఈ వాల్యూ 2y క్యాన్సిల్ అయిపోతే 1. సో మనకి ఇక్కడ మెథడ్ 3 తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఫంక్షన్ ఆఫ్ x వస్తుంది లేదా కాన్స్టెంట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, కాన్స్టెంట్ రియల్ నెంబర్ వచ్చింది. కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ e పవర్ k ఇంటూ dx. సో ఇక్కడ k అంటే 1 కాబట్టి e పవర్ ఇంటిగ్రేషన్ dx. సో మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతే x మిగులుతుంది కాబట్టి e పవర్ x. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి e పవర్ x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా మెథడ్ 1 మెథడ్ 2 ఎలా చేసామో ఇక్కడ కూడా అలాగే చేసుకుంటూ వస్తాం ఇంకా. సో ఎందుకంటే అన్నిటి కూడా 4th పాయింట్ 5th పాయింట్ కామన్ కాబట్టి. సో ఏం చేస్తాం, ఈక్వేషన్ నెంబర్ 1ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేసిన తర్వాత దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకొని m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేస్తాం. సో అప్పుడు m1 ఏమవుతుంది, dxకి ముందు ఉండేదంతా m1, dyకి ముందు ఉండేది n1. సో దీన్నేమో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y, ఇక్కడేమో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. సో ఇలా మనం చేసినప్పుడు ఫైనల్గా మనకి రెండు కూడా ఈక్వల్ వాల్యూస్ వస్తాయి. సో కాబట్టి therefore ∂m1/∂y ఈజ్ ఈక్వల్స్ టు ∂n1/∂x. ఇలా ఈక్వాలిటీ వస్తే అప్పుడు మనం ఈక్వేషన్ నెంబర్ 2ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్తాం. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిన తర్వాత జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఓవర్ x m dx ప్లస్ ఇంటిగ్రేషన్ టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x ఇంటూ dy ఈక్వల్స్ టు c. ఇంటిగ్రేషన్ ఓవర్ x. సో m1 తీసుకోమన్నాడు, m1 తీసుకున్నాం. సో ఈ ఓవర్ x మీన్స్ ఏంటి, xకు మాత్రమే ఇంటిగ్రేషన్ చేయాలి, మిగతా వాటిని కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. సో అలాగా తీసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రేషన్ టర్మ్స్ ఆఫ్ n1. సో n1 టర్మ్స్ అంట, ఓకే. సో టర్మ్స్ ఆఫ్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x, ఎక్స్లు ఇన్వాల్వ్ కానటువంటి టర్మ్స్ తీసుకోమంటున్నారు. కానీ ఇక్కడ x అనేది ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఏం లేవు కాబట్టి అలాంటి టర్మ్స్ 0 తీసుకున్నాం, 0 ఇంటూ dy. సో నెక్స్ట్ దీన్ని సపరేట్ చేసుకుంటే ఇంటిగ్రేషన్ని సపరేట్గా రాసుకున్నాం. సో సపరేట్గా రాసుకున్న తర్వాత ఇదేమో ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ అవుతుంది, ఇదేమో ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ అవుతుంది, ఇది డైరెక్ట్గా ఇంటిగ్రేట్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ పార్ట్స్ యొక్క
ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎలా రాస్తాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇది ఫార్ములా మనకి. అయితే ఇందులో ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏది జీ ఆఫ్ ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఐ లెట్ అనేటువంటి ఒక ఆర్డర్ని యూజ్ చేస్తాం. సో ఐ అంటే ఇన్వర్స్ ఫంక్షన్స్, అంటే tan ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్, ఇలాంటి ఇన్వర్స్ ఫంక్షన్లు ఉంటే దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చుకోవాలి. అలాంటివి ఏమైనా ఉన్నాయా ఇక్కడ? సో అలాంటివి ఏం లేవు. నెక్స్ట్ ఎల్ అంటే లాగరిథమ్స్, లాగ్ ఎక్స్ స్క్వేర్, ఇట్లా ఏమైనా లాగ్స్ ఉంటే వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. సో అలాంటివి ఉన్నాయా? లేదు. నెక్స్ట్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్. సో ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ అంటే ఎక్స్ స్క్వేరు, ఎక్స్ క్యూబ్, ఇలాంటి వాటికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చుకోవాలి. సో అలాంటివి ఉన్నాయా? ఉన్నాయి. కాబట్టి హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. తర్వాత మిగతాది జీ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఈ ఫార్ములాలోని వాడితే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలంటే ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్. సో జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ కాబట్టి జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ మైనస్ ఇంటిగ్రేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్, జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఇంటూ డిఎక్స్. సో ఇది ఎలాగ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాసుకున్నాం, ఏం మార్క్ చేయలేదు. సో ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్కి ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ. సో ఇక్కడ ఏ ప్లేస్లో మనకి 1 ఉంది కాబట్టి డినామినేటర్లో 1 రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే. సో ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ మైనస్, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఆల్రెడీ చేసాం ఈ పవర్ ఎక్స్. సో రిమైనింగ్ అలాగే రాసుకున్నాం. సో ఇక్కడ ఒకటి నెగిటివ్ టర్మ్ ఉంది, ఒకటి పాజిటివ్ టర్మ్ ఉంది. కాబట్టి ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఏం మిగిలాయి? ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ అంతే. రెండిట్లో ఈ పవర్ ఎక్స్ కామన్ తీసాం. సో మనకి జనరల్ సొల్యూషన్ వచ్చేసింది. సో ఇలాగ మనం ఐడెంటిఫై చేసి మెథడ్ 3 మెథడ్ 4 అనేది చూడాలి. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో సాల్వ్ y పవర్ 4 ప్లస్ 2y ఇంటూ డిఎక్స్ ప్లస్ xy క్యూబ్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 4x ఇంటూ డివై ఈక్వల్స్ టు 0. సో ఇది ఏ మెథడ్ కిందకు వస్తుందో చూడాలి ఫస్ట్. సో ఫస్ట్ హోమోజీనియస్ మెథడా చెక్ చేద్దాం. ఇక్కడ పవర్ 4 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. సో ఇక్కడ తెలిసిపోయింది ఇది హోమోజీనియస్ కిందకి రాదు, ఆ మెథడ్లో సాల్వ్ చేయలేము. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటి? y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై, అంటే ఇట్లా ఎక్స్వైలు కమ్యూట్ అయి ఉండాలి, y అనేది మల్టిప్లికేషన్లో ఉండాలి. సో అలా ఉందా? సో ఒకవేళ వైని కామన్ తీస్తే y మల్టిప్లికేషన్లోకి వస్తుంది, కానీ ఎక్స్ వైలు కమ్యూట్ అవ్వలేదు ఇక్కడ, కాబట్టి సెకండ్ మెథడ్ కాదు. ఇంకా అయితే మెథడ్ 3 కానీ మెథడ్ 4 కానీ అయి ఉండాలి. సో మనం ఫస్ట్ ఏం చేద్దాం? కంపేర్ చేసి m ఏంటి n ఏంటి రాసుకుందాం. తర్వాత డో m బై డో y, డో r బై డో x వాల్యూ కనుక్కుందాం. సో కనుక్కుంటే రెండు కూడా నాట్ ఈక్వల్ వస్తాయి, ఈజ్ నాట్ ఎగ్జాక్ట్. అయితే ఇది ఏ మెథడు అనేది మళ్ళీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇచ్చిన రెండు m nలలో ఏది చిన్నగా ఉంది, క్యాల్కులేషన్కి మనకి ఏది ఈజీగా అవుతుంది? సో m తీసుకుంటే ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది. కాబట్టి ఇక్కడ m తీసుకొని సాల్వ్ చేయాలి. సో అప్పుడు m తీసుకుంటే ఏమవుతుంది? మెథడ్ 4 కింద వస్తుంది. సో అప్పుడు m తీసుకొని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కొని మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేసిన తర్వాత మనం కంపేర్ చేస్తాం. m1 dx ప్లస్ n1 dy ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేస్తే m1 n1 ఇంటూ రాస్తాం. సో అప్పుడు
రెండు కూడా ఈక్వల్ వస్తాయి. సో ఈక్వల్ వచ్చింది కాబట్టి ఈక్వేషన్ 2 అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. సో అప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిన వెంటనే జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనం n1లో ఎక్స్లు ఇన్వాల్వ్ కాని టర్మ్స్ రాయాలి. సో ఎక్స్లు ఇన్వాల్వ్ కాని టర్మ్స్ అంటే సో n1 తీసుకున్నాం. n1లో ఇది x ఉంది, సో దీన్ని వదిలేస్తాం. నెక్స్ట్ 2y, ఇందులో x లేదు కాబట్టి రాసేస్తాం. నెక్స్ట్ లాస్ట్ దాంట్లో 4x/y³ అంటే x ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీన్ని వదిలేస్తాం. ఈ రెండు వదిలేసి ఇది ఒక్కటి మాత్రమే రాసుకుంటాం. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే జనరల్ సొల్యూషన్ మనకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.